అండి, నేను మోనిక. మీరు చూస్తున్నారు బ్యూటీ అండ్ స్టైల్. ఈరోజు మన టాపిక్ స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలని. నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. అండ్ నా ఛానల్లో నేను ప్రతి టాపిక్ గురించి వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మీరు స్కిన్ టైప్ ఎందుకు తెలుసుకోవాలి అంటే, స్కిన్ టైప్ తెలుసుకుంటేనే మీరు ప్రోడక్ట్స్ వాడగలుగుతారు, మీ స్కిన్ కేర్ రొటీన్ కరెక్ట్గా ఫాలో అవ్వగలుగుతారు. ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క ప్రోడక్ట్ ఉంటుంది. ఒకటే కంపెనీలో వేరే వేరే స్కిన్ టైప్స్కి వేరే వేరే క్రీమ్స్ ఉంటాయి, వేరే వేరే మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే వేరే వేరే టోనర్స్ ఉంటాయి, ఇలా వేరే వేరే ఫౌండేషన్స్ కూడా ఉంటాయి. ఇలా మీరు ఏ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలనుకున్నా కాస్మెటిక్స్లో మీకు ఖచ్చితంగా మీ స్కిన్ టైప్ తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకుండా ఏది పడితే అది వాడేశారనుకోండి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వాడకూడదు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు డ్రై స్కిన్ ఉండే వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వాడకూడదు. ఒకవేళ అలా ఇంటర్చేంజ్ చేసి వాడారనుకోండి, మీ కండిషన్ ఇంకా వర్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీ స్కిన్ టైప్ ఏది అని తెలుసుకుంటే మీకు ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. ముందుగా స్కిన్ టైప్స్ 4 అనమాట. మెయిన్గా ఆయిలీ, డ్రై, నార్మల్ అండ్ కాంబినేషన్. ఇవన్నీ కాకుండా సెన్సిటివ్ స్కిన్ టైప్ ఒకటి ఉంది. ఇవన్నీ నేను మీకు ఎలా టెస్ట్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఫేస్ వాష్ చేసుకోండి. ఒక 1-1.5 అవర్ ఫేస్ పైన ఏమీ రాయకుండా అలాగే వదిలేయండి. ఆ 1.5 అవర్ తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. ఈ టిష్యూ పేపర్తో మీ ఫేస్ని ఇలా ప్రెస్ చేసి చూడండి. ఆయిల్ వచ్చిందంటే మీది ఆయిలీ స్కిన్ అనమాట. అదే ఆయిల్ రాలేదనుకోండి, మీది డ్రై స్కిన్. ఇప్పుడు డ్రై స్కిన్లో ఆయిల్ రాకపోవడంతో పాటు మీకు వింటర్లో ఒక ఫీలింగ్ వస్తుంది, ప్యాచెస్గా, డ్రైగా, ఫ్లేకీగా స్కిన్. అది డ్రై స్కిన్ అనమాట. మీ స్కిన్ అలా అనిపిస్తుంది. ఒకవేళ మీ స్కిన్లో ఒక గ్లో కనిపిస్తుంది ఇక్కడ 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 ఇలాంటి ప్లేసెస్లో, అది ఆయిలీ స్కిన్ అనమాట. మీరు ఇక్కడ టచ్ చేసినప్పుడు మీకు ఆయిల్ రాకుండా ఈ నోస్ పైన కానీ ఈ ఏరియాలో కానీ, ఇది టీ జోన్ అనమాట, ఈ టీ షేప్లో ఉన్నది, ఈ ఏరియాలో మాత్రం మీకు ఆయిల్ తెలిసింది అనుకోండి, మీది కాంబినేషన్ స్కిన్ టైప్ అనమాట. ఇక్కడ డ్రైగా ఉంటుంది మీ ఫేస్, ఇక్కడ మాత్రం ఆయిల్ ఉంటుంది. సో మీరు మేకప్ సెట్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ మాత్రం కాంపాక్ట్ పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అసలు పౌడర్ వాడకపోయినా పర్లేదు. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ఏరియాను డ్రైగా ఉంటుంది, ఇది ఆయిలీగా ఉంటుంది, ఇది ఆయిలీగానే ఉంటుంది అనమాట. ఇది కాకుండా నార్మల్ స్కిన్, మీ ఫేస్లో ఎక్కడ మీకు ఇచ్చీనెస్ కానీ, డ్రైనెస్ కానీ, ఫ్లేకీనెస్ కానీ అనిపించదు, ఎక్కడా షైన్ ఉండదు. అలాగే మీకు టిష్యూ పేపర్తో టచ్ చేసి చూసినప్పుడు మీకు ఎక్కడ ఆయిల్ కనిపించదు. ఇది నార్మల్ స్కిన్ టైప్ అనమాట. వీళ్ళు పెద్దగా స్కిన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడరు. వీళ్ళు ఏ టైప్ వస్తువులైనా, ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసున్న ఏ వస్తువు అయినా వాడచ్చు అనమాట. అంటే అందరూ వాడచ్చు, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ అనమాట. వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా వాడచ్చు. స్కిన్ కేర్ కూడా పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తింటే ఏమవుతుందో, ఇది వేసుకుంటే ఏమవుతుందో అని పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు నార్మల్గానే ఉండొచ్చు అనమాట. ఇది కాకుండా సెన్సిటివ్ స్కిన్ టైప్ ఒకటి ఉంది. మీరు ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే వెంటనే మీ ఫేస్ పైన పింపుల్స్ వచ్చేయడము, ఏదైనా ఒక క్రీమ్ రాసుకున్నా, ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నా, ఏవి ర్యాషెస్ వచ్చినా, ఇది సెన్సిటివ్ స్కిన్ టైప్ అనమాట. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో స్కిన్ టైప్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్కిన్ టైప్ని బట్టి ప్రోడక్ట్స్ ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ పైన ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రీమ్ తీసుకోండి, ఇది లోటస్ వైట్ గ్లో మాయిశ్చరైజర్. ఐ హోప్ యూ కెన్ సీ దిస్. ఇందులో ఇక్కడ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసి ఉంటుంది. దీన్ని ఎవరైనా వాడచ్చు, కాకపోతే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా సూట్ అవ్వదు. అంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది మంచి మాయిశ్చరైజరే, కాకపోతే మీ స్కిన్లో ఒక 2 అవర్స్కి నార్మల్గా ఆయిల్ వస్తుంది అనుకోండి, ఇది వాడితే ఒక 3 అవర్స్కి వస్తుంది. ఇది మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, కాకపోతే మరీ ఎక్కువ ఇవ్వదు. అలాంటప్పుడు మీరు ఫర్ కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ అనే ప్రోడక్ట్స్ ఉంటాయి, లేదా నాన్ కామెడోజెనిక్ అని కానీ, నాన్ ఆయిలీ అని కానీ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేశారంటే మీ ఫేస్లో ఆయిల్ చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అలాగే డ్రై స్కిన్, ఫర్ డ్రై టు నార్మల్ స్కిన్ అని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం వాడాలి. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఉన్న ప్రోడక్ట్స్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి, నార్మల్ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు ఫౌండేషన్స్ గురించి మాట్లాడదాం. ఫౌండేషన్స్లో మ్యాట్ ఫినిష్ వస్తాయి,
లిక్విడ్ ఫౌండేషన్స్. అలా ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసి బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. అంటే అది మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్ మీ స్కిన్ని మ్యాటిఫై చేస్తుంది. అంటే మీ స్కిన్ పైన ఎక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వదు, ఒకవేళ ప్రొడ్యూస్ అయినా అది కనిపించదు అనమాట. ఇంకా పౌడర్ ఫౌండేషన్స్ ఉంటాయి. ఇవి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి. పౌడర్ ఫౌండేషన్స్, క్రీమ్ ఫౌండేషన్ కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. ఇంకా స్టిక్ ఫౌండేషన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. అంటే మీ స్కిన్ ఆల్రెడీ ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఆ స్టిక్ అనేది ఈజీగా గ్లైడ్ అవుతుంది. అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఈ స్టిక్ ఫౌండేషన్ యూస్ చేశారంటే మీ స్కిన్ ప్యాచీగా కనిపిస్తుంది. మీరు బ్లెండ్ చేయలేరు అనమాట ఫౌండేషన్ని. ఆల్రెడీ మీ స్కిన్ ఆయిలీగా ఉందనుకోండి, మీరు ఈజీగా బ్లెండ్ చేయొచ్చు. ఈ బేసిస్లో మీరు ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంచితే జనరలీ ఆయిల్ అనేది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది, ఈ స్కిన్ టైప్ అనేది ఏ బేసిస్లో డిసైడ్ చేస్తారు అని తెలుసుకున్నారు కదా. మీ స్కిన్ టైప్ అనేది ఎందుకు అలా ఉంటుంది అని తెలుసుకుందాం ఇప్పుడు. సో మీ స్కిన్ టైప్ ఎందుకు అలా ఉంటుందంటే, మీ బాడీలో సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. అవి మీ బాడీలో మాయిశ్చర్ని హైడ్రేషన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు మీ సరౌండింగ్స్లో ఉన్న కండిషన్స్ని బట్టి, మీ ఎన్వైరన్మెంట్ని బట్టి, మీ జెనెటిక్స్ని బట్టి, మీరు తినే ఫుడ్ని బట్టి, మీ స్కిన్ టైప్ని బట్టి, వీటన్నిటిని బట్టి సెబేషియస్ గ్లాండ్స్ అనేవి మీ బాడీలో పనిచేస్తాయి. ఆ సెబేషియస్ గ్లాండ్స్ మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచడానికి సెబమ్ అనే ఒక లిక్విడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దాన్నే మన స్కిన్ పైన కనిపించే ఆయిల్ అంటాం అన్నమాట. ఈ సెబమ్ అనేది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఒక యావరేజ్గా ప్రొడ్యూస్ అవుతుంది. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళలో బ్యాలెన్స్డ్గా వాళ్ళకి ఎంత కావాలో అంతే ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ సెబమ్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి మీ స్కిన్ టైప్ ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, వింటర్స్లో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా ఫేస్ డ్రైగా ప్యాచీగా కేకీగా కనిపిస్తుంది. అది ఎందుకంటే మీ సరౌండింగ్స్లో మీ ఎన్వైరన్మెంట్ని, క్లైమేట్ని బట్టి కూడా మీ స్కిన్ రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా హాట్గా ఉండే ప్లేసెస్లో సమ్మర్లో చూసుంటారు, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఊరికూరికేనే ఫేస్లో ఆయిల్ వచ్చేస్తుంటుంది. వింటర్లో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా డ్రై ఫ్లెక్స్ రావచ్చు కొన్నిసార్లు. కాంబినేషన్ ఇలా మీ స్కిన్ టైప్స్ని బట్టి, సీజన్ని బట్టి కూడా అవి రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఆయిల్ ప్రొడక్షన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఒక స్కిన్ కేర్ ఫాలో అవుతాం. మనం వాడే ప్రోడక్ట్స్ ఆ సెబమ్ ప్రొడక్షన్ని బట్టి మీ స్కిన్ టైప్ తెలుసుకొని మీరు వాడారంటే ఆ సెబమ్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. మీ స్కిన్ ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మీది ఆయిలీ స్కిన్ అయ్యండి, డ్రై స్కిన్ వాళ్ళు వాడాల్సిన ప్రోడక్ట్స్ వాడారనుకోండి, మీకు డ్రై స్కిన్ వాళ్ళు ఎందుకు ఒక ప్రోడక్ట్ వాడతారు, వాళ్ళ స్కిన్లో ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి. మీది ఆయిలీ స్కిన్ అయ్యండి, మీరు ఆ ప్రోడక్ట్ వాడారనుకోండి, మీ స్కిన్లో ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మీ పోర్స్ క్లాగ్ అవుతాయి. పోర్స్ క్లాగ్ అవ్వడం అంటే ఈ ప్రోడక్ట్ అనేది మీ పోర్స్ ఉంటాయి, ఇక్కడ చిన్న హోల్స్ కనిపిస్తాయి మీకు, అందులో ఈ ప్రోడక్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది. అది మీ ఫేస్ పైన ఉన్న డస్ట్, ఈ బ్యాక్టీరియా అన్నిటితో కంబైన్ అయ్యి అది పింపుల్స్గా, బ్రేక్అవుట్స్గా ఇలా తయారవుతుంది అనమాట. సో మీ ప్రోడక్ట్ అనేది మీ స్కిన్ టైప్ని బట్టి మీరు చూస్ చేసుకోవడం అనేది చాలా అవసరం అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నిటినీ ఫాలో అయ్యి మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్రోడక్ట్స్ చూస్ చేసుకున్నారంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ కేర్ అనేది, మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో స్కిన్ టైప్స్ గురించి. నా వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే, నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఒపీనియన్స్ కానీ, మీ డౌట్స్ని కానీ కమెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.